చాందిని చౌదరికి స్టేజ్ పైకి ఆహ్వానం పలికేద్దాము ఒక్కసారి గట్టిగా చప్పట్లతో. లెట్స్ వెల్కమ్ చాందిని చౌదరి ఆన్ టు ద స్టేజ్. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నందుకు. మా సినిమా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఈరోజు వచ్చిన మా గెస్ట్ బివిఎస్ రవి గారు. మీరు స్టేజ్ మీద చెప్పిన మాటలు నేను వింటానని ఎప్పుడు అనుకోలేదు. సో ఆ ఎక్నాలెడ్జ్మెంట్కి, ఆ రెస్పెక్ట్కి చాలా సంవత్సరాలు కష్టపడ్డాను. అది మీరు గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్. శ్రీధర్ గారికి, కళామంది కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా ఈరోజు మా ఫ్రెండ్స్ అనాలో ఏమనాలో, బట్ నా సినిమా సపోర్ట్ చేస్తూ పిలవగానే వచ్చినందుకు బాబీ గారు, శైలేష్ కొలాను గారు, సందీప్ రాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి సినిమాకి నేను వేసే అడుగుకి మీతో డిస్కస్ చేసినప్పుడల్లా మీరు ఇచ్చే ఇన్పుట్స్ కానీ, నాకు ఎలా చేస్తే బాగుంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రమోషన్ కానీ, పాత్రలు కానీ ఎలా పిక్ చేసుకుంటే బాగుంటుంది అని మీరు ప్రతిసారి నాకు ఇచ్చే అడ్వైజెస్ కానీ, ద సపోర్ట్ కానీ, ఇట్ మీన్స్ అ లాట్. సో ఈరోజు మీరు ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఈ సంతాన ప్రాప్తిరస్తు సినిమా అనేది, ఈ కథ నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ బాగా నచ్చింది ఏంటంటే, ఎంతసేపు ఇన్ఫర్టిలిటీ ఇష్యూ, పిల్లలు పుట్టలేని ఒక పాయింట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్రతిసారి బరువు ఆడవాళ్ళ షోల్డర్ మీద ఉండేది. అమ్మాయికి ప్రెగ్నెన్సీ, అమ్మాయి ఫర్టిలిటీ, అమ్మాయిలో ఏదైనా ప్రాబ్లం ఉందా, పోనీ ఇంకో పెళ్లి చేద్దాం ఎందుకంటే మొదటి అమ్మాయికి పిల్లలు పుట్టట్లేదు. సో అలా ఫీమేల్ చుట్టూ ఉండేది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక మేల్ ఫర్టిలిటీ ఇష్యూ పాయింట్ని డీల్ చేసింది. నాకు అది చాలా కొత్తగా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ పాయింట్ కింద అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ కానీ, ఇప్పుడు 2025లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్కి ఇది వెరీ ర్యాంపెంట్ ఇష్యూ.